హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ విత్ చపాతీలు అయితే చేస్తున్నామండి. ఇదైతే సండే స్పెషల్ అనుకోవచ్చు. మనమైతే నైట్ డిన్నర్లోకి చపాతీ విత్ చికెన్ కర్రీ. దానికోసం ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలండి. ఇలాగ పొట్టు తీసేసుకొని మనమైతే అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు ఆయిల్ వేసి పట్టుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. పసుపు ఆయిల్ వేసుకొని పట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకున్నామండి, ప్యాన్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసాము. హోల్ గరం మసాలా వేసాక ఆనియన్స్ వేసామండి. ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేయించుతున్నాం. చూడండి, కొద్దిగా వేగాలండి. మనకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. మనం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే ఇలాగ కలుపుకోవాలండి. సో చూడండి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసాం. మనం పసుపు కూడా వేసేసి కలుపుకోవాలి. ఆయిల్లో పసుపు వేస్తే ఏంటంటే మనకైతే స్మెల్ రాకుండా ఉంటుందండి చికెన్ అయితే. సో అందుకోసం అయితే మనం పసుపు వేసాము. వేసాక చికెన్ అయితే వేస్తున్నాం. చూడండి, చికెన్ కూడా వేసేసి ఇలాగ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 to 10 minutes అయితే క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మనకి దసరా వస్తుంది కదండి. దసరాకి అయితే మనకి కేసీఆర్ అయితే శారీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి సార్ అయితే శారీస్ ఇస్తారో లేదో చూడాలి. మనం ఎంతమంది శారీస్ ఇస్తారనేసి అనుకుంటున్నారు. చూడండి, యూట్యూబ్లో అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఒక్కసారి కాదు 2 శారీస్ అనేసి. చూడండి, శారీస్ ఇస్తారో లేదో ఒకసారి అయితే మనమైతే చూడాలి. ఎంతమంది శారీస్ ఇస్తారు అనేసి అనుకుంటున్నారు బతుకమ్మకి, మీరైతే ఒక్కసారి కామెంట్ చేయండి మన వీడియోలు చూసి. సో ఇప్పుడైతే మనం కర్రీలోకి వెళ్ళిపోదాము. కొంచెం చికెన్ మగ్గిన తర్వాత అయితే మనం టమాటా వేసామండి. 2 టమాటా వేసాము. వేసి కలుపుకున్నాక ఇప్పుడైతే మనం కారం కూడా వేసుకున్నామండి. కారం కూడా వేసుకొని ఇలాగా కలుపుకోవాలండి. మనకు ఫ్రై లాగా కావాలంటే ఇలాగే ఉంచుకోవాలండి. మనము రైస్లోకి అయితే ఇలా సరిపోతుంది. మనము చపాతీలోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటేనే గ్రేవీ ఉంటేనే మనకు చపాతీలోకి కలుపుకోవడానికి బాగుంటుందండి. సో దానికోసం మనమైతే కొంచెం వాటర్ వేసుకున్నాము. ఫ్రై లాగా కావాలంటే అలాగే వదిలేసుకుంటే సరిపోతుందండి మనకి. చూడండి, కొద్దిగా వాటర్ వేసి మనమైతే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి. మగ్గాలి బాగా. గ్రేవీ అయితే దగ్గరికి రావాలండి. బాగా దగ్గరికి వచ్చేసేపు మగ్గించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. మనము వేసుకొని కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని 5 to 10 minutes అయితే మనం మగ్గించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే మనకి కర్రీ అయిపోతుంది. ఆలోపు మనం చూడండి చపాతీ పిండి కలుపుకొని చపాతీలు అయితే చేస్తున్నాము. చూడండి, ఇలాగ చిన్న చిన్న చపాతీలు చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇలాగ చపాతీలు చేసుకోవాలండి. మనం చేసుకొని ప్యాన్ పెట్టేసి మనమైతే కాల్చుకోవాలి చపాతీలు అయితే. చూడండి, ఇలాగైతే ఇన్ని చపాతీలు అయితే చేశానండి నేనైతే. చేసేసి మనమైతే ఇప్పుడు కాల్చుకోవాలండి. మనకి చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా అయితే మనము చపాతీలు అయితే కాల్చుకుంటున్నాము. చూడండి, చిన్న చిన్న చపాతీలు చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే శారీస్, బతుకమ్మకి శారీస్ మనకు రేవంత్ రెడ్డి సార్ ఇస్తారా లేదా మీరైతే కామెంట్ తప్పకుండా చేయండి. ఇస్తారనుకునే వాళ్ళు కామెంట్ అయితే చేయండి. చూడాలి మరి ఇస్తారో లేదో. మనకి దసరా పండుగ కూడా దగ్గరికి వచ్చింది కదా ఫ్రెండ్స్. కేసీఆర్ సార్ అయితే ఇచ్చేవాళ్ళు. మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారో చూడాలి ఒకసారి మనమైతే. సో ఇలాగైతే మనము చపాతీలు కూడా కాల్చుకోవాలండి. కాల్చుకొని చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కామెంట్ కూడా చేయండి శారీస్ ఇస్తారా లేదనేసి కూడా. ఇలాగే మనం ఒక్కొక్క చపాతీ వేసుకొని కాల్చుకోవాలండి. ఇలాగైతే రౌండ్గా అయితే రాలేదు మనకి, ఇలాగైతే వచ్చాయి. చూడండి, ఇలాగైతే మనం అన్ని చపాతీలు అయితే కాల్చుకోవాలండి. కాల్చుకుంటే ఆ లోపు అయితే మనకు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో వేడివేడిగా ఇలాగ వర్షం కూడా పడుతుంది కాబట్టి వేడివేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ చేసుకోండి. చపాతీ విత్ చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే ఒక్కొక్కటి అయితే మనం చపాతీలు అయితే కాల్చుకోవాలి. కాల్చుకుంటే మనకైతే చపాతీ విత్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతమందికి చపాతీ విత్ చికెన్ కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి అయితే మనకి కామెంట్ చేయండి. ఎంతమందికి చపాతీలో చికెన్ కర్రీ ఇష్టం, రైస్లోకి చికెన్ కర్రీ ఇష్టమా లేదా చపాతీలోకి ఇష్టమా, ఒకసారి అయితే మనకైతే
కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూడండి, చపాతీలు అయితే ఇలా కాల్చుకోవాలి. మనమైతే నాన్ స్టిక్ ప్యాన్ మీదనే కాల్చుకుంటున్నాము. కాల్ చేసుకుంటే మనకైతే చపాతీలు కూడా రెడీ అవుతాయండి. నేనైతే చపాతీలు అన్నీ కాల్చేటి అంతా చూపెడుతున్నాను. ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్ మీదనే కాల్చుకుంటున్నాను. చూడండి, చాలా స్మూత్గా వచ్చాయండి చపాతీలు అయితే. ఇలాగైతే మనం ఒక్కొక్కటి కాల్చుకోవాలి. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి. చికెన్ కర్రీ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. సో దసరా పండుగ వస్తుంది కదా ఫ్రెండ్స్, హాలిడేస్ కూడా దగ్గర పడుతున్నాయి. ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా హాలిడేస్ అయితే వస్తాయి. హాలిడేస్కి ఎంతమంది అయితే ఊరికి వెళ్తారు చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా హాలిడేస్కి దసరా పండుగకి ఊరికి వెళ్తారా లేదా అక్కడే ఉంటారా అనేది అయితే కూడా కామెంట్ చేయండి ఒకసారి అయితే. ఇలాగైతే మనం చపాతీలన్నీ కాల్చుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.